안녕하세요. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. చూసేయండి. ఇంకెందుకు లేట్ ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనకి చూపిస్తారు. హీరో పిఏతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి నిజంగా వింతగా ఉంది. పట్టపగలు అలా రోడ్డు మీద నన్ను కొట్టింది. తనకి నేను నా బిజినెస్ కార్డ్ ఇచ్చాను. చూసుకో. ఒకవేళ కాంటాక్ట్ చేస్తే తన హాస్పిటల్ పేమెంట్ చేసేసేయి. ఇంకా ఏమైనా పిచ్చి పనులు చేసిందనుకో లాయర్‌ని కాంటాక్ట్ అవ్వు. అర్థమవుతుందా? నాకెప్పుడో తెలుసు సార్. మీ ఈ సంవత్సరమే బాలేదంట. నేను రోజు రాశి ఫలాల్లో వింటున్నాను. మీరు నిప్పుకి, నీరుకి, అమ్మాయిలకి దూరంగా ఉండండి సార్. నువ్వు ఎందుకు నా రాశి ఫలాలు వింటున్నావు? అని అంటే నేను ము 360 రోజులు నా జీవితం మీతోనే కదా సార్! అందుకని మీ జీవితం నా జీవితం అని మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా ఇలా ఉండగా కంపెనీ బయట ఒక వ్యక్తి ప్లకార్డ్ పట్టుకొని సబ్ కాంట్రాక్టర్స్‌కి న్యాయం జరగాలి అంటూ అరుస్తూ ఉంటాడు. ఇంతకీ ఈ విషయం ఏంటి? అని హీరో అడుగుతాడు. తన పిఏ అంటాడు, "ఒక నెల క్రితం ప్రాజెక్ట్ హెడ్ ఒక ప్రాజెక్ట్‌కి ఒప్పుకున్నారు. మీరు మెచ్చుకోవాలని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ బడ్జెట్‌ని తగ్గించారు. పని పూర్తి అవ్వగానే ఎవరైతే నిజంగా పనిచేశారో వాళ్ళకి ఎటువంటి పేమెంట్ ఇవ్వలేదు ప్రాజెక్ట్ హెడ్. మరి ఈ విషయాన్ని సాల్వ్ చేశారా?" అని సీఈఓ అంటే, "యెస్ సార్. కానీ ఇది హెడ్ ఆఫీస్ పని కాదు." అప్పుడే ఒక అమ్మాయి వచ్చి, "సార్ డైరెక్టర్ వచ్చారు కేసర్మన్ క్యాపిటల్ నుంచి." మరోవైపు హీరోయిన్ తన మనసులోనే అనుకుంటుంది. మంచిదైంది నేను వెర్నాక్యులర్ స్క్రిప్ట్ నేర్చుకున్నాను. లేదంటే అసలు నాకిక్కడ చదువు రాని దానిలాగా మిగిలిపోయేదాన్ని అని ఒక చోట కూర్చొని ఉంటుంది. అప్పుడే కొంతమంది చిన్న పిల్లలు స్కూల్ ట్రిప్ అని చెప్పేసి ఒక మ్యూజియంకి వస్తారు. అది జోసెన్ ఎరా మ్యూజియం. అక్కడ జోసెన్ మ్యాప్ కూడా వేసి ఉంటుంది. అది చూసి హీరోయిన్ ఆనందపడుతూ వాళ్ళ వెనకాలే మ్యూజియం లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న టీచర్ ఒక పెయింటింగ్ గురించి చెప్తుంది. ఆ పెయింటింగ్ హీరోయిన్ ఏసిన పెయింటింగ్. ఇది 300 ఇయర్స్ చరిత్ర గల ఒక పెయింటింగ్. ఇది రాణి ఓజోంగ్ ఏసిన పెయింటింగ్ అని అంటుండగా హీరోయిన్ ఆశ్చర్యపడుతూ ఆ పెయింటింగ్‌ని చూస్తూ ఉంటుంది. ఇది నేనేసాను. ఇది కాంగ్ డాన్సిన్ ఏసిన పెయింటింగ్. మీరు వేరే వాళ్ళు ఎవరి పేరో ఎందుకు చెప్తున్నారు? అని అంటే, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా రాసి ఉండొచ్చు. కానీ ఇది రాణి ఓజోంగ్ ఏసిన పెయింటింగే అని అంటే, మీకు కాంగ్ డాన్సిన్ గురించి ఏమన్నా తెలుసా? అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడే ఒక అబ్బాయి అంటాడు, తనొక విలన్. అప్పుడు టీచర్ కూడా దానికి అంగీకరిస్తూ, అవును. తనొక విలనెస్ అంట. రాజ్యంలోనే తన గురించి చాలా చెడ్డుగా చెప్పుకునేవాళ్ళు. ఇంకా తన్ని పాయిజన్ ఇచ్చి తనకి మరణ శిక్ష విధించారు అని అంటుంది. ఇదంతా విన్న ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ హీరోయిన్ వెనకాలే వస్తుంది. మీకు కాంగ్‌లాన్ గురించి ఏమన్నా తెలుసా? మీకు ఆహ్, కాంగ్‌డాన్ సిమ్ గురించి తెలుసా? తను గొప్ప విలనెస్. మీరు దాని గురించి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. నా థీసిస్‌కి ఉపయోగపడుతుంది. ముందు నీకెంత వరకు తెలుసో చెప్పు నాకు అని హీరోయిన్ బాధతో అడుగుతుంది. తను రాజుకి రెండో భార్య. అయినా తను ఒక నోబెల్ స్టేటస్‌కి చెందింది కాకపోయినా, తన వల్ల నోబెల్ స్టేటస్ లేని వాళ్ళు కూడా రాజ్యంలోకి మంచి మంచి పదవుల్లో వచ్చేస్తారనే భయం అందరిలోని ఉండేది. తను ఎక్కడికి వెళ్ళినా అందరూ తనని చూసి నవ్వుతూ ఉండేవాళ్ళు. కానీ నోబెల్ స్టేటస్ ఉన్న వాళ్ళని కూడా బీట్ చేయగలిగిన ఒకే ఒక్క రాణి తను. కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. తను ప్రేయర్ చేస్తుందంట. రాజ్యం మంచి కోసం. కానీ నాకు తెలిసి రాణి చచ్చిపోవాలని ప్రే చేస్తుందనుకుంటా. ఆ! రాణి అని చాలామంది చాలా మాటలు అంటూ ఉండేవాళ్ళు. పైగా సామాన్య ప్రజల్లో కూడా ఈ అన్ని కష్టాలు రాజ్యం పైన వచ్చింది తన వల్లే అని అనేవాళ్ళు. తనకి ప్యాలెస్‌లో కూడా ఎటువంటి పేరు, మర్యాద ఉండేది కాదు. హీరోయిన్ ఆ అమ్మాయి చెప్పిన మాటలకి బాధపడుతూ ఉంటుంది. నాకంటూ ఎటువంటి పేరు లేదు. నేను పాయిజన్ తాగి చనిపోయాను. 300 సంవత్సరాలు ముందుకు వచ్చినప్పటికీ కేవలం నేను పిల్లలు నవ్వుకునే ఒక విలన్ లాగా మారిపోయాను. నేనెన్ని సార్లు నా తల కొట్టుకున్నా అందరూ నాకు జరగాల్సిందే జరిగింది అని అనుకుంటారు. ఇదే బాధలో తను వెళ్తుండగా అక్కడొక ఆవిడ తనని ఆపి, "మహారాణి మీరు ఎలా ఉన్నారు? మీ మొఖంలో ఆ కళ కనబడుతుంది" అని అంటే, "నువ్వు నన్ను గుర్తుపట్టావా?" అని హీరోయిన్ అంటుంది. "గుర్తుపట్టడం ఏంటి? మీ మొహంలో సాధారణంగానే అటువంటి కళ ఉంది. వాటి గురించి మీరు మాట్లాడకండి. నాకు ఇవన్నీ వినే సమయం లేదు" అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుండగా, ఎవరైతే రాణి అన్నానో పదవిస్తే సరిపోతుందా? కాదు కదా! పేరు కూడా నిలబెట్టుకోవాలి కదా!
అని అంటే ఆ మాటలు విని తను ఆ షామిన్ రూమ్‌లోకి వెళ్ళి తను అంతా చెప్తుంది. తను ఎలా వచ్చింది? తను ఎవరు? ఏంటి? అని చెప్తే ఆ షామన్ అంటుంది, "నాకు తెలిసి మీకు బాగా" అని ఆగుతూ ఆహ్, "మీరు బాగా డ్రామాలు చూస్తారనుకుంటా. మీకు 'రూఫ్ టాప్ ప్రిన్స్' ఇయన్నీ తెలుసా? అందులో కూడా ఇలాగే ఒక హీరోయిన్ వస్తుంది. పూర్వకాలంలోంచి ప్రెజెంట్‌కి ఇంకా చాలా ఫేమస్ షో అయిపోయింది. ఆ షామిన్ హీరోయిన్‌ని చెక్ చేసి మీరు టైమ్ ట్రావెల్ అయ్యుంటారు అని అంటూ ఉండగానే నెక్స్ట్ సీన్‌లో మనకు చూపిస్తారు. ఎవరినైతే మనం 'ప్యారిస్‌లో' చూసామో ఆమె ఒక ఫారిన్ ఇన్వెస్టర్. హీరో కంపెనీలో తను ఇన్వెస్ట్ చేయడానికి వస్తుంది. హీరో తన కంపెనీ ప్రొడక్ట్ గురించి చెప్తూ ఉంటారు. ఎఫ్‌డీఏ అప్రూవల్‌ని వాళ్ళు సాధిస్తున్నారు అని. ఇంకా వాళ్ళ కొత్త కాస్మెటిక్ ప్రొడక్ట్ అయిన 'డైనాస్టీకి' ఒక ఫేస్‌ని, ఒక మోడల్‌ని వెతుకుతున్నారు అని. హీరో చెప్పిన దానికి డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌కి ఇంటర్నేషనల్ ఫండింగ్‌ని తను అప్రూవల్ చేస్తుంది. హీరో కూడా అదే లిఫ్ట్‌లోంచి బయటికి వస్తాడు. అప్పుడే ఒక అమ్మాయిని సేమ్ హీరోయిన్ టైప్ బట్టలు వేసుకోవడం చూసి అతనికి హీరోయినే గుర్తొస్తుంది. ఇది చూసిన ఇన్వెస్టర్ అడుగుతుంది, "అసలిక్కడ ఏం జరుగుతుంది? అందరూ హిస్టారికల్ బట్టలేసుకున్నారు ఏంటి?" అని అడిగితే హీరో అంటాడు, "ఇక్కడ ఆడిషన్ కండక్ట్ చేస్తున్నాం. ఆ కొత్త ప్రొడక్ట్‌కి న్యూ ఫేస్." రీసెంట్‌గా ఒక పోస్ట్ చూసాను. "నిన్ను కొడితే నిన్ను ప్రేమించేసినట్టే అంట కదా!" అని ఇన్వెస్టర్ అడుగుతుంది. "సారీ" అని హీరో అంటాడు. "నెవర్ మైండ్. జస్ట్ ఎ జోక్" అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు పీఏ హీరోకి చెప్తాడు. "మిమ్మల్ని ఎవరైతే చెంప దెబ్బ కొట్టి మిమ్మల్ని చూస్తారో వాళ్ళ ప్రేమలో మీరు పడిపోతారంట. ఇదే ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోతుంది. ఎవరో కానీ నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టాక నీ గురించే ఆలోచిస్తున్నాను" అని మీరు ప్రేమలో పడిపోతారని చాలా పోస్టులే వేస్తున్నారు. ఇంతకీ ఈరోజు కలిసిన అమ్మాయి అయితే మిమ్మల్ని చితక్కొట్టేసిందనుకోండి. అలా అయితే మీరు పడిపోయినట్టేనా? అని అడుగుతాడు. అది చూసి హీరో అంటాడు, "ఇంకోసారి ఆ అమ్మాయి గురించి మాట్లాడావో నీకు బాగోదు చెప్తున్నాను" అని అంటాడు. మరోవైపు హీరోయిన్ తను బాధతో ఆలోచిస్తూ ఉంటుంది. నా జీవితంలో ఎప్పుడూ ఆనందాలు ఉండిపోతాయి అనుకున్నాను. కానీ అదంతా ఒక కలగా మిగిలిపోయింది. ఇది నరకమో, స్వర్గమో నాకు తెలియట్లేదు. పైగా నేను ఏ లోకానికి వచ్చానో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉండగానే అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. అలా వర్షం పడుతున్నప్పుడు తనకి అర్థమవుతుంది తను బతికే ఉంది అని. అప్పుడు తను అంటుంది, "నేను బతికి ఉండడం కన్నా నాకు ఏం అవసరం చెప్పు. ఇది దేవుడిచ్చిన ఇంకొక ఛాన్స్ అని అనుకుంటాను." అప్పుడే పక్కనే ఉన్న రేడియోలోంచి ఎండ పడుతున్న వర్షం పడుతుంది అంటే కుక్క, నక్క పెళ్లి చేసుకుంటున్నాయి అని అంటారు. మరి అది ఎంతవరకు నిజమో మనకి తెలీదు. కానీ నిజమైనది ఏంటి అంటే ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి సరికొత్త ఇంకా ఆనందమైన జీవితం ఉండాలని వస్తుంది. మరి మీరేది ఎంచుకుంటారు? వర్షం ఏదైతే బాధని సంకేతిస్తుందా? లేదా వర్షం తర్వాత వచ్చిన రెయిన్‌బోనా? ఏది సెలెక్ట్ చేసుకుంటారో అది మీ చాయిస్ అవుతుంది. ఇలా రేడియోలో చెప్పింది వింటూ హీరోయిన్ తన జీవితంలో ముందుకు సాగాలని అనుకుంటుంది. హీరో ఇచ్చిన బిజినెస్ కార్డ్‌ని తీసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుతుంది. ఈ కంపెనీ అడ్రెస్ ఎక్కడా అని. వాళ్ళు తనకి ఎలా వెళ్ళాలో చెప్తారు. అంత ప్యాలెస్‌లో ఉన్నప్పుడే కుట్రలు, కుతంత్రాలని తట్టుకున్నాను. ఇప్పుడైతే రాజులు లేరు, మంత్రులు లేరు అని ఆ కార్డ్‌ని చూస్తూ కంపెనీ ముందు నుంచుంటుంది. హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చూడటానికి చెడ్డవాడిలాగా అనిపిస్తున్నా అతనికి చాలా పవరు, చాలా డబ్బులు ఉండుంటాయి. అందువలన అతన్ని నా ఆయుధం కింద వాడుకుంటే చాలా తెలివైన మార్గం అవుతుంది అని ఆలోచిస్తూ ఉండగానే చైర్మన్ హీరో ఆఫీస్‌కి వస్తారు. అది చూసిన పిఏ మీరొస్తున్నారని తెలిస్తే నేను ముందే వచ్చేసేవాడిని కదా! మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అవన్నీ పట్టించుకోకుండా చైర్మన్ హీరో ఉన్న క్యాబిన్‌కి వెళ్ళిపోతాడు. "నీకసలు సిగ్గు లేదా? మన కంపెనీ పరువుని గంగలో కలుపుతున్నావు. అసలు నువ్వు ఆ వీడియోలో ఆ కంపెనీ వర్కర్స్‌ని ఎందుకు కొడుతున్నావు?" అని అంటే హీరో అంటాడు, "మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తాతయ్య గారు. అది అదొక డీప్ ఫేక్ వీడియో. ఒక్క నిమిషానికి నేను కూడా నేనెప్పుడు చేశానని అనిపిచ్చింది. కానీ అది నేను కాదు." ఇదని కాదు. నీకు ప్రతీదీ ఒక ఆక్షన్‌లో దొరికే వస్తువు లాంటిదే. ప్రతీదీ మనీ గురించి, డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటావు. పైగా నేను డేట్ కోసం నీకు పంపిస్తే, ఆ కంపెనీ కూతురులతో నువ్వేం మాట్లాడుతున్నావు? నాతో మ్యారేజ్‌కి ఒప్పుకుంటే ఒక డీల్ కుదురుతుంది. మీకు ప్రాఫిటే, నాకు ప్రాఫిటే. ఏమంటారు? ఇవా నువ్వు మాట్లాడేది? పెళ్లి కూడా నీకొక
ఒక డీలేనా? అని వాళ్ళ తాతయ్య గారు కోపంగా అంటారు. అప్పుడే మనకి చూపిస్తారు చాలా మంది అమ్మాయిలు హీరోతో డేట్ కోసమని వస్తారు. కానీ ఎప్పుడూ అది ఒక కంపెనీ కొలాబరేషన్ కిందనే చూసాడు హీరో. హీరో అంటాడు, "మీరు చూస్తూ ఉండండి. నా ఈ కొత్త ప్రాజెక్ట్ తర్వాత చాలా మంది అమ్మాయిలు నేనే కావాలని వస్తారు" అని అంటాడు. అప్పుడే హీరోయిన్ కంపెనీకి వస్తుంది. తను రిసెప్షన్ దగ్గరికి వెళ్లి, "మీ పై అధికారి నన్ను ఇచ్చట రమ్మన్నారు" అని అంటుంది. "ఓహ్! మా సీఈఓ సారా?" అని రిసెప్షనిస్ట్ అంటుంది. "మీరు ఆడిషన్ కోసం వచ్చారనుకుంటా" అని చెప్పేసి తనకి ఆడిషన్ ఐడీ ఇచ్చేసి, "మీ పేరేంటి?" అని అడుగుతుంది. తను ఒక్క నిమిషానికి తన ఒరిజినల్ పేరు చెప్తుంది. కానీ ఈ వరల్డ్‌లో తన పేరు షిన్ స్యోరి అని చెప్తుంది. తర్వాత పీఏ హీరో దగ్గరికి వచ్చి, "ఆడిషన్ సంగతి ఏం చేయమంటారు సార్? డైరెక్టర్ జాంగ్ కండక్ట్ చేస్తున్నారు. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?" అని అంటే, "నేనెందుకు? ప్రతిదానికి నేను అవసరం లేదు. ఫైనలిస్ట్‌ల పేరు నాకు చెప్పండి. అప్పుడు చూద్దాం" అని అంటాడు హీరో. "సార్ మరి ఆ ప్రొటెస్ట్ చేసే సబ్ కాంట్రాక్టర్ గురించి ఏం చేయమంటారు? ఆడిషన్ తర్వాత చూసుకుందాం" అని హీరో అంటాడు. మనకి చూపిస్తారు ఆ సబ్ కాంట్రాక్టర్ స్టెయిర్‌కేస్‌ని ఎక్కుతూ ఒక చోటకి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ మరోవైపు హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇతని కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇతను ఒక రాజు కాదు, ఏమీ కాదు. అయితే పర్లేదు. చాలా పవర్‌ఫులే అయ్యుంటాడు ఇతను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జియోహో వస్తుంది ఆడిషన్ కోసం. హీరోయిన్ అనుకుంటుంది, వీళ్ళేమైనా నా చుట్టూ ఏమైనా తోక కట్టినట్టు కట్టుకున్నారా? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు అని వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. జీహో హీరోయిన్ దగ్గరికి వచ్చి, "నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అని అంటే హీరోయిన్ అంటుంది, "ఆఖరిగా వచ్చినోళ్ళు లాస్ట్‌లోనే ఉండాలి. ఇలా మధ్యలో రాకూడదు" అని అంటే మార్నింగ్ షూటింగ్ మిస్ చేసి నువ్వు ఆఫ్టర్‌నూన్ ఆడిషన్‌కి వస్తున్నావా? అని అంటుంది. నాకు తెలిసి నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు ఈరోజు అని అంటే హీరోయిన్ అంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను అని అన్నప్పుడు జీహో అంటుంది. ఇలా 2 రకాల మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఇలాంటి కమర్షియల్ యాడ్స్‌ని నువ్వు చేయనన్నావు కదా! మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడిషన్‌కి ఏం ప్రయోజనం చెప్పు? అది కూడా నీ వెనకాల ఎటువంటి ఏజెన్సీ లేదు. అలాంటప్పుడు నువ్వు ఇక్కడికొచ్చి ఏం లాభం? పైగా నువ్వు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు" అని అంటే హీరోయిన్ అంటుంది. "అవును. నేను ఈ పొజిషన్‌కి సెట్ అవుతానని నాకనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం చెప్పు? ఈ వాగుడుతో నిన్ను సెలెక్ట్ చేస్తారో చేయరో" అని జీ హ్యో అంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, "ప్రతిరోజు నీ మొహం చూస్తే నాకేం నా రోజు వెలిగిపోవట్లేదు. కాబట్టి నీ పని నువ్వు చూసుకో" అని వీళ్ళు గొడవ పడుతూ ఉండగా వాళ్ళని ఆడిషన్‌కి పిలుస్తారు. అప్పుడే వాళ్ళిద్దరితో పాటు ఇంకో అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది. "నేను నీ ఈ కాన్ఫిడెన్స్‌ని చిత్తు చిత్తుగా ఓడిచ్చేస్తాను" అని జీ హ్యో అంటుంది. "చూద్దాం ఎవరు ఎవరిని చిత్తు చిత్తుగా ఓడిస్తారో" అని అంటుంది హీరోయిన్. వాళ్ళ ముగ్గురు కలిసి ఆడిషన్‌లో కూర్చుంటారు. అక్కడున్న డైరెక్టర్ అడుగుతారు, "మీరు ఎటువంటి మైండ్ సెట్‌తో ఇంటర్వ్యూకి వచ్చారు?" అని అంటే అటు సైడ్ కార్నర్‌లో ఉన్న అమ్మాయి అంటుంది, "మనసుంటే మార్గం ఉంటుంది. అదే నా ఇన్‌స్పిరేషన్ ఈరోజు ఇంటర్వ్యూకి." జీహ్యో అంటుంది, "నేను నా ఫస్ట్ లవ్‌ని కలిసినట్టు అనిపిస్తుంది ఈ ఆడిషన్‌లో." ఆ తర్వాత హీరోయిన్ వైపుగా చూస్తారు. హీరోయిన్ అంటుంది, "నేను దేనికైనా రెడీ. చావడానికైనా, బ్రతకడానికైనా. ఈ పని చేయడం కోసం ఏదైనా చేయగలుగుతాను" అని అంటుంది. ఇటువంటి స్పిరిట్ ఉండడం మంచిదే. మరీ ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అని డైరెక్టర్ అడుగుతారు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మీరు 10 ఇయర్స్ తర్వాత ఏ పొజిషన్‌లో ఉండాలనుకుంటున్నారు? అని అంటే జీహ్యో అంటుంది. నేను ఒక గుడ్ వైఫ్‌గా నా భర్త, నా పిల్లలతో ఉండాలని అనుకుంటున్నాను. నాకు తెలిసి నేను అప్పటికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటాను. ఇది యాక్చువల్లీ నా చైల్డ్‌హుడ్ డ్రీమ్. వంటింట్లో మగ్గిపోవడాన్ని కూడా ఒక డ్రీమ్ అని ఎవరైనా చెప్తారా? పైగాను ఇంత ఆధునిక కాలంలో ఉండి కూడా ఇటువంటి ఒక కళని ఉంచుకోవడం ఎంత వృధానో. ఒక వంటింటి సేవకురాలుగా మిగిలిపోదాం అనుకుంటున్నావు. అదే నేనైతే అలాంటివి చేయనే చేయను. నీ జవాబు విని చచ్చినోళ్ళు కూడా లేసి మరీ చచ్చిపోతారు. మరి మీరు చాలా దూరానికి వెళ్తున్నారనుకుంటా అని ఆ ఆడిషన్ తీసుకునే వాళ్ళు అంటారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "అది కాదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరు న్యాచురల్లీ డిఫరెంట్ స్పీషీస్ అయినప్పటికీ, ఒక్కళ్ళు చేయగలిగిన పని ఇంకొకళ్ళు సమానంగా చేయగలుగుతారు. అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఇలాంటి పాత కాలపు కళ ఉంచుకోవడం అనేది నా ఉద్దేశం. అదే నేనైతే బాగా చదువుకొని, ఎంత గొప్పగా చదువుకొని ఒక మంచి పొజిషన్‌ని నా కోసం నేను సంపాదించుకుంటాను.
ఇంకా పెళ్లి గిల్లి నా దృష్టిలోకి రావు. అప్పుడే హీరో లోపలికి వస్తాడు. అది చూసిన హీరోయిన్ అంటుంది, "నేను నీతో ఒక డీల్ కుదుర్చుకోవాలి" అని అంటున్నప్పుడే ఆడిషన్ చేసే వాళ్ళందరూ హీరో వైపు చూస్తారు. "మీకు తను ఎవరో తెలుసా?" అని అంటే, "లేదు లేదు. క్యారీ ఆన్" అని అంటాడు. ఆ తర్వాత ఆడిషన్ అయిపోయాక హీరోయిన్ హీరోని ఫాలో అవుతూ ఉంటుంది. "నేను నీతో ఒక డీల్ చేయాలి అని అన్నాను కదా!" అని అంటే హీరో అంటాడు, "నువ్వు డీల్ చేయాలనుకున్న పక్కోడికి కూడా ఆ డీల్ అవసరమో లేదో తెలుసుకోవాలి ఫస్ట్. అయినా నీ దగ్గర ఏముంది చెప్పు" అని తన నేమ్ ట్యాగ్‌ని చూస్తాడు. "ఓహో! నీ పేరు షిన్‌సియోరీనా? అయినా మొఖాన్ని చూసి నువ్వు ఎలా చెప్తావోయ్? అయినా నువ్వు ఇంత పవర్‌ఫుల్ అయ్యుండి ఒకళ్ళ మొఖం చూసి వాళ్ళని తీసుకోవడం ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు? ఇలా అయితే నీ కంపెనీ ఎంత మంచి పొజిషన్‌ని కోల్పోతుందో నీకు తెలుసా? ఇలా అసలు నువ్వు తీసుకోకూడదు జనాల్ని. వాళ్ళ టాలెంట్‌ని చూసి, వాళ్ళ నైపుణ్యాన్ని చూసి కదా నువ్వు తీసుకోవాలి. అర్థమవుతుందా?" అని అంటూ ఉండగానే ఈ హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో కంపెనీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "ఓయ్! నేను నీతోనే మాట్లాడుతున్నాను. అలా ఎలా ఎళ్ళిపోతావు నువ్వు? చెప్పేది విను. నాకెటువంటి లాభం లేనప్పుడు నేను ఇటువంటి డీల్స్‌ని వినదలుచుకోను. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే నీకు కూడా మంచిది" అని అంటాడు. అప్పుడే హీరోయిన్‌కి ఒక మర్డరస్ ఆరా అనిపిస్తుంది. తన చుట్టుపక్కల తనని ఎవరో చంపాలని చూస్తున్నారని అనిపిస్తుంది. అది హీరోని అని తనకి అర్థమయ్యి, "నువ్వు నువ్వు ఆ బండిలో వెళ్ళకు. అర్థమవుతుందా? నువ్వు నువ్వు బయటే ఉండు. నువ్వు దూరంగా ఉండు. ముందు లోపలికి పద" అని లాక్కొని వెళ్తుంది. అప్పుడు హీరో అంటాడు, "గార్డ్స్ ముందు ఈమెని పట్టుకోండి. ఈమె వింతగా ప్రవర్తిస్తుంది" అని అంటాడు. హీరోయిన్ మాట ఒక్కసారి కూడా వినకుండా వెళ్ళాలని అనుకుంటాడు. కానీ అప్పుడు హీరోయిన్ సోలార్ ఎక్లిప్స్‌ని చూస్తుంది. అది చూసి తనకి ఖచ్చితంగా ఏదో చెడు జరగబోతుందని అనిపిస్తుంది. ఆ గార్డ్స్ చేతిలోంచి ఎలా అయినా తప్పించుకొని హీరోని వెనక్కి లాగుతుంది. అప్పుడే పైనుంచి ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నాడో అతను బండి మీద పడతాడు. హీరో హీరోయిన్‌ని గట్టిగా పట్టుకుంటాడు. ఇంతకీ ఆ సబ్ కాంట్రాక్టర్ ఎందుకు దూకేశాడు? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? హీరో హీరోయిన్‌తో డీల్ చేయగలుగుతుందా? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.